దేవుడు మన కార్యాలు నెరవేర్చాలి అంటే మనం ఏమి చేస్తే దేవుడు నెరవేరుస్తాడు అన్న అంశాన్ని ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏమి చేయాలంటారు? సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి, కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు పేదవరా, ఎటువంటి కృతజ్ఞత చెల్లిస్తున్నారని పొందిన మేలుకు తగినట్లుగా జీవించాలి. సరే, మొదటిగా దేవుని నమ్మాలి. ఏమని నమ్మాలి? నీకొచ్చిన కార్యాన్ని దేవుడు చేయగలడని నమ్మాలి. నమ్మటమే కాదు కానీ ఆయనకి అప్పగించాలి. అప్పుడే కార్యం నెరవేర్చబడుతుంది. కీర్తనలు 37 అధ్యాయము 5వ వచనం చదువుదాం. 37:5 అమ్మదేనా? నువ్వు నమ్ముకో, ఆయనకు అప్పగించు, ఆయన నెరవేరుస్తాడు. అది ఈ విషయం. దేవుణ్ణి నమ్మాలి అంటే దేవుడని నమ్మాలా? దేవుడని నమ్మాలి. ఏదైనా నీ కార్యాన్ని దేవుడు నెరవేర్చగలడని నమ్మాలి. నమ్మి వచ్చి వెళ్ళటమే కాదు కానీ అది ఆయనకు అప్పగించాలి, బాధ్యత అప్పగించాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా కార్యాన్ని నెరవేరుస్తాడు. అబ్రహాము గారు నమ్మాడు. ఏమి నమ్మాడు? 15వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం. అబ్రహాము దగ్గరికి వచ్చింది యెహోవా వాక్యము. యెహోవా కాదు వచ్చింది, యెహోవా వాక్యం వచ్చింది. ఈ వాక్యం గురించే యేసు ప్రభువారు శిష్యుడైన యోహాను గారు రాస్తాడు. ఆదిలో ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, సమస్తము కలుగు చేసిన వాక్యము, అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాక్యము, శరీరధారిగా మన మధ్యకు వచ్చిన వాక్యము యేసు ప్రభువారు. అబ్రహాము దగ్గరకు వచ్చింది ఎవరంటే యేసు ప్రభువారు. యెహోవా వాక్యం అంటే యేసు ప్రభువారు అని అర్థం. పాత నిబంధనలో ఆయన వాక్యమై ఉన్నాడు కదా. సువార్తల కాలములో శరీరధారిగా వచ్చాడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. వచ్చి ఏం చెప్తున్నాడు? మీ పనివారములో ఒకడు వారసుడు కాదు కానీ నీ గర్భవాసమున పుట్టబోయే వాడే నీకు వారసుడవుతాడని యెహోవా వాక్యమైన యేసు ప్రభువారు చెప్పాడు అబ్రాహాముతో. అబ్రాహాము దాన్ని నమ్మెను. దేవునికి స్తోత్రం. అది నమ్మాలి. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు సంఘ బిడ్డలకి రాశాడు. రోమా పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నీ సంతానం ఇలా ఉంటది. ఎలా? బయటికి రా, ఆకాశ నక్షత్రాల వైపు చూడు, అలా ఉంటది నీ సంతానం. అది 15వ అధ్యాయంలో ఉంది. అది మనం చదవకుండా వచ్చాం. నిరీక్షణకు ఆధారం లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి నిరీక్షణ కలిగి నమ్మాడు. విశ్వాసంలో బలహీనుడు కాలేదు. 100 సంవత్సరాలు అప్పుడు కూడా శారీరకంగా బలహీనుడుగా ఉన్నాడు కానీ విశ్వాసంలో బలహీనుడు కాదు, నమ్మకంలో బలహీనుడు కాలేదు. శరీరము గర్భము మృతతుల్యమైంది. ఆమెకి అన్నం విడుదల లేదు. వీళ్ళలో వీర్యకణాలు లేవు, జీవకణము లేదు. ఆలోచించిన అవిశ్వాసం రాల, దేవుణ్ణి సందేహించల. వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మెను. దేవునికి స్తోత్రం.
ఉమ్. జరిగిందా? జరిగింది. ఎలా జరిగింది? నమ్మటం ద్వారా. నమ్మటం ద్వారాగా. ఆయన సమర్థుడని, పరిస్థితుల వైపు కాకుండా, తన వైపు కాకుండా, తన భార్య యొక్క శరీర తత్వాన్ని బట్టి కాకుండా, దేవుని శక్తిని బట్టి నమ్మాడు. నెరవేర్చుటకు సమర్థుడని నమ్మాడు. కాబట్టి వారసుడిని పొందుకోగలిగాడు. అలా నమ్మండి, లక్ష్మి కూడా వారసుని పొందుకుంటుంది. లక్ష్మి పట్ల కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చును గాక. దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమా నమ్మాం, దేవునికి స్తోత్రం. అప్పగించాం, దేవునికి స్తోత్రం. ఇక అందుకని ఇక మనం ఖాళీగా కూర్చోవాలా? ఏమి చేయకోకుండా ఉండాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దావీదు అలాగానే ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు దావీదు అంటే, దావీదు సంతానం గురించి, ఆ సంతానము చేయబోయే కార్యము గురించి ఒక దర్శనం వచ్చింది. ఎవరికి? గతంలో చెప్పా అంతకుముందు ఒకసారి, అంటే ఈ సందర్భంగా చెప్పలేదు కానీ ఒక సందర్భంలో చెప్పా. నాతాను ప్రవక్తకు వచ్చింది. నాతాను ప్రవక్తకు వస్తే నాతాను ప్రవక్త దావీదుకు చెప్పాడు, ఇలా నీకు సంతానం కలిగిద్దంట, నీ సంతానములో వాడు మందిరం కడతాడంట, నాకు దేవుడు దర్శనంలో చెప్పాడు అని చెబితే వెంటనే దావీదు దేవుని మందిరానికి వచ్చేసాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 17 దాకా ఉన్న వాక్య భాగం. ఒకవేళ నీకు పుట్టబోయే కొడుకు పాపం చేస్తే అయితే శిక్షిస్తా, దండముతో శిక్షిస్తాను, కానీ నా కృపను దూరం చెయ్యను. సౌలుకు చేసినట్లుగా చేయను అని దేవుడు ఇంకా సొలొమోను పుట్టక ముందే దావీదుకి నాతాను ప్రవక్తకి దర్శనం చూపించాడు. ఆ దర్శనాన్నంతా నాతాను దావీదుకు తెలియపరిచాడు. ఇప్పుడు దావీదు మందిరానికి వచ్చాడు. చదువమ్మ. ఇక ప్రార్థన మొదలుపెట్టాడు. తన గురించి ప్రార్థన చేశాడు. 28 కూడా చదువుదాం. మేలు దయచేయిస్తానని నీ దాసుడనైన నాకు సెలవిచ్చితివే, నువ్వు దేవుడు గనుక నీ మాట సత్యం. అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాదు. కాబట్టి ఆయన దేవుడు, సత్యమే మాట్లాడతాడు. యేసయ్య చెప్పాడు, నేనే సత్యము కదా, నేను సత్యముల గురించి బోధించటానికి వచ్చానని గవర్నర్తో చెప్పాడు యేసు ప్రభువారు కదా. యోహాను గారు రాస్తాడు, యేసు ప్రభువారే నేనే మార్గము, జీవము, సత్యం. కాబట్టి నువ్వు దేవుడు అయ్యా, నువ్వు అబద్ధం ఆడనేరని దేవుడు అయ్యా. కాబట్టి నువ్వు చేస్తానన్నాయి చేస్తావయ్యా, నెరవేరుస్తావయ్యా, నువ్వు మానవయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు జరిగించాడా? దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రాజ్యాన్ని స్థిరపరిచాడు. దేవుని సందుకొచ్చి ప్రార్థన చేసి మనవి చేసినందుకు దేవుడు తప్పనిసరిగా సొలొమోను పుట్టించాడు, రాజును చేశాడు, సింహాసనాన్ని స్థిరపరిచాడు, కృపను దూరం చేయలేదు. పాపం చేస్తే గద్దించాడు, హెచ్చరిక చేశాడు, రాజ్యాన్ని తొలగించాడు, కానీ కృపను మాత్రం దూరము చేయలేదు. ఆయన అన్నీ కూడా దావీదు పట్ల
నెరవేర్చాడు. దావీదుకి కుమారుని దయచేశాడు. దేవుడు అన్నాయన్నీ కూడా, దేవుడు వాక్యంలో చెప్పబడినవన్నీ కూడా వాక్యం ద్వారా, దర్శనము ద్వారాగా లక్ష్మి పట్ల తెలియచేసిన అన్నీ కూడా దేవుడు జరిగించును గాక, నెరవేర్చును గాక. దేవుడు జరిగిస్తాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. మోషే బాధపడుతూ ఉన్నాడు. నేను ఒక్కడిని చేయలేకపోతున్నాను ఈ సమాజాన్ని అని అనుకున్నప్పుడు, ఒంటిగా చేయలేకపోతున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ ఆత్మలో పాలు 70 మందికి ఇస్తాను, వారు నీకు సపోర్ట్లుగా ఉంటారు అన్నాడు. ఇంకేమన్నాడంటే, ఈ జనులు మాంసం కోసం ఏడుస్తున్నారు కనుక వారికి 1 రోజులు మాంసాన్ని ఇస్తానని దేవుడు చెబితే, మోషే అన్నాడు, ఏంటి ప్రభు, వారు కాల్బలమే 6 లక్షల మంది ఉన్నారు, అంటే సైన్య బలమే 6 లక్షలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను పశువులు వధించాలా, లేకపోతే సముద్రంలో దిగి చేపలు పట్టాలా, ఏంటి ప్రభువా అంటే, దేవుడు అన్నాడు, తక్కువయిందా? 11:23 నా మాట నెరవేరునో లేదో చూస్తావు. దేవునికి స్తోత్రం. మీరు చూస్తారు, లక్ష్యం పట్ల దేవుడు నెరవేరుస్తాడో లేడో చూస్తారు. దేవునికి స్తోత్రం. సంఘం పట్ల కార్యాలు నెరవేర్చుతాడో లేదో చూస్తారు. మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తాడు, నెరవేరుస్తాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నా. చూశారా 70 మంది మీదకి వెళ్ళిందా ఆత్మ? పురేడు పెట్లు వచ్చి వాళ్ళనియా తిన్నారా 4 రోజులు? దేవునికి స్తోత్రం. దేవుడు నెరవేర్చేవాడు. సొలొమోను పుట్టిన తర్వాత తన తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన మాట నెరవేర్చినందుకు సొలొమోను దేవునికి స్తుతి చెల్లించాడు, కృతజ్ఞత చెల్లించాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మాము, పని అప్పగించాము, ప్రార్థన చేశాము. దేవుడు కార్యాన్ని నెరవేర్చినప్పుడు మనం ఆయన స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఇప్పుడు వారికి నెరవేర్చిన వాటిని బట్టి, రేపు నెరవేర్చబోయే వాటిని బట్టి కూడా వీరు కృతజ్ఞత చెల్లిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కదా. అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు దయచేసిన దాన్ని బట్టి, లీలావతి గారికి మరి లంగ్స్ ఇన్ఫెక్షన్ తీసివేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అదేవిధంగా డాన్ని వినీష్ విషయములో జరిగించిన విధానాన్ని బట్టి, కూటము మంచిగా జరగటానికి దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి, నెరవేర్చిన దాన్ని బట్టి వీరు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చేసినప్పుడు దేవుడుకి ఆసక్తి కలుగుతుంది. మనకు కూడా ఆసక్తిగా ఉంటే మనం ఏ పని చేయటానికి ఇష్టపడతాం. దేవునికి కూడా మనం ఇలా చేస్తూ ఉంటే, నన్ను నమ్మారు, నాకు పని అప్పగించారు, వారు నా మీదే పెట్టావు, బరువు భారం అంతా నా మీద పెట్టారు కాబట్టి నేను చెయ్యాలి, ప్రార్థనలు కూడా చేస్తున్నారు అని ఆసక్తి అన్నది దేవుళ్ళో కలుగుతుంది. అస్సూరు రాజు వాడి దగ్గర ఉన్నటువంటి రబ్షాకే వారు కేకలు రభసలు చేస్తూ ఉంటే హిజ్కియా ప్రార్థన చేశాడు, యెషయా ప్రార్థన చేశాడు. యెషయా గారు ప్రవక్త కాబట్టి ప్రవక్తకు దేవుడు తెలియజేశాడు. ఏమని తెలియచేశాడంటే, రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం లాస్ట్లో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. దేవునికి స్తోత్రం కదా. మనం దేవుని పట్ల చేసే దాన్ని బట్టి దేవుడు మన పట్ల కూడా ఆసక్తి కనపరుస్తాడు. మనం ఏంది జరిగినా మెలకుండా ఊరుకొని, జరగకపోయినా మెలకుండా ఊరుకొని, పట్టినట్టుగా ఉండి, ప్రార్థనా జీవితం లేక, పొందిన మేలుకు కృతజ్ఞత చెల్లించటం లేక, దేవుని సన్నిధికి రాక, ఏమి లేక కూర్చుంటా ఉంటే
దేవుడు జరిగించడు. ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు? మంచోళ్ళరా మీరు, చాలా తొందరగా అర్థం చేసుకుంటున్నారు. అదేం కాదులేరా. వెరీ గుడ్. కాబట్టి దేవుడు నెరవేర్చాడు. శత్రువు రాకుండా తరిమి కొట్టాడు. వాడు శనహరీబు అడుగు పెట్టడు, ఈ పట్టణాలకు రాడు. కాబట్టి దుష్టుడు మన గృహాలకి రాకుండా దేవుడు చేస్తాడు. లేకపోతే చాలా శోధన వచ్చేది. కాబట్టి దేవుడు కట్టడి చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దావీదుతో దేవుడు చెప్పినట్లుగా సొలొమోను మందిరం కట్టాడు. నువ్వు కట్టొద్దు, నువ్వు పుట్టబోయేవాడే కడతాడు, అతడు నా నామ ఘనత కొరకు మందిరం కడతాడు అని చెప్పిన దాన్ని దేవుడు నెరవేర్చినప్పుడు సొలొమోను చేసిన విషయాన్ని దినవృత్తాంతములు 2వ గ్రంథములో 6వ అధ్యాయం 10వ వచనంలో చదువుదాం. యెహోవా అప్పుడు చెప్పాడు, ఇప్పుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కదా. అమ్మాయి లక్ష్మి పట్ల కూడా అప్పుడు చెప్పాడు, ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నాతాను ప్రవక్త అంత టోళం కాకపోయినా దేవుని ప్లేసులో ఉన్నాను కాబట్టి, దేవునికి దాసునుగా సేవ చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు చూపించిన వాటిని కూడా దేవుడు సంఘ బిడ్డల పట్ల నెరవేర్చునుగాక. దేవుడు నెరవేరుస్తాడు. ఆయన సత్యవంతుడు కదా. ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం అనుకున్నాయి, మనం కోరుకున్నాయి దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 145 కీర్తన 19వ వచనం. తన వారి కోరికను ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి వీళ్ళ మొరను దేవుడు ఆలకించును గాక. ఇప్పుడు వరకు నెరవేర్చిన వాటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం, జరిగించబోయే వాటికి మరీ స్తోత్రం. హల్లెలూయా. దేవుడు జరిగించును గాక. హిజ్కియా గారుకి యెషయా గారు ఒక సూచన చెప్పాడు. ఆ సూచన గురించి కూడా ఒక మాట నేను మీకు తెలియచేస్తాను. నీవు బాగుపడతావు కదా, నీవు ఆరోగ్యము పొడిగించబడుతుంది, ఆయుష్ పొడిగించబడుతుంది కదా. లీలావతి గారికి కూడా పరిపూర్ణ స్వస్థత దేవుడిచ్చును గాక, ఆయుష్ను కూడా పొడిగించును గాక. దానికి సూచన ఏంటయ్యా అంటే, గుంటూరు నుంచి 5 వారం రావటమేనా? దానికి సూచన ఏంటి అని అడిగితే హిజ్కియా గారికి యెషయా గారు చెప్పాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తను పలికిన మాట నెరవేర్చుననుటకు దేవుడిస్తున్న సూచన ఇదే. ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి నీడ 10 మెట్లు ముందుకొచ్చిన నీడ 10 మెట్లు వెనక్క వెళ్ళును. ఇది సూచన. అలాగనే జరిగిందా? జరిగింది కదా. అంటే సూర్యుడు వస్తూ ఉంటే నీడ పెరుగుతుంది కదా. ముందుకొచ్చిన సూర్యుడు మళ్ళీ వెనక్కెళ్ళటం అన్నది అసాధ్యమైనది. అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సూచన రూపంలో తెలియచేశాడు. అప్పుడు నుంచి హిజ్కియా గారు మరలా మందిరానికి రావటం అలవాటు చేసుకున్నాడు. మొదట్లో మంచిగానే వచ్చాడు, కందలకాడనే వచ్చాడు. తర్వాత వదిలిన తర్వాత రావటం మానేసిన తర్వాతే ఈ జబ్బులు వచ్చినాయి.
మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. అప్పుడు మళ్ళీ పశ్చాత్తాపడ్డట్టుగా వాక్యంలో మనం చూస్తాం. అసలు అసాధ్యమైన కార్యాలని చేసే దేవుడు ఆయన. అలా చేయటానికే యేసు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చానని యేసు ప్రభువారు తెలియచేశారు. యోహాను భక్తుడు రాస్తాడు యోహాను సువార్తలో 6వ అధ్యాయము 38వ వచనంలో, నా ఇష్టం నెరవేర్చటానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటానికి నేను పరలోకం నుంచి వచ్చా. అలా అర్థం కాల. యేసు ప్రభు వారు నేను పరలోకం నుంచి వచ్చానని చెబుతుంటే ఈయన మరేమో గడుపును పుట్టాడు కదరా, ఈయన చెబుతున్నాడు అనుకున్నాను. అర్థం అవల. అవగాహన లేక మిస్అండర్స్టాండింగ్ లోపాలు వాళ్ళలో ఉండటం వల్ల యేసు ప్రభు వారు ప్రతిదీ కూడా పర్టిక్యులర్గా చెప్పాడు. చాలా ఉపమాన రీతిగా చెప్పాడు, అర్థమయ్యే రీతిగా చెప్పాడు. అయినా కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో లూకా భక్తుడు రాస్తాడు ఈ మాట, 13వ అధ్యాయము 32వ వచనం. దేవుడు యేసు ప్రభువారు లేపాడు. అది ఎక్కడిది? పితరులకు చేయబడిన వాగ్దానం. అది మన పిల్లల కాలంలో నెరవేర్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనతో చేసిన వాగ్దానాలు, అబ్రహాముతో చేసిన వాగ్దానాలు ఇసాకు పొందుకున్నాడు, ఇసాకుతో పొందిన వాగ్దానాలు యాకోబు పొందుకున్నాడు. నీకు చేసిన వాగ్దానాలు నీ పిల్లలు పొందుకోవాలి, నాకు చేసిన వాగ్దానాలు పిల్లలు పొందుకోవాలి. దేవుడు చేస్తాడు ఆ విధంగా. దేవునికి స్తోత్రం. నెరవేర్చే దేవుడు ఆయన. చదువమ్మ. నీవు నా కుమారుడవు, నేను కన్నాను. ఇది ఎక్కడది? నువ్వు నా కుమారుడవు, నేను కన్నాను అన్నాడు దేవుడు. ఎక్కడుంది? ఏమా 2వ కీర్తన 7వ వచనం అనుకుంటా. ఏమ్మా, నీవు నా కుమారుడవు, నేను నిన్ను. ఈ వాగ్దానాన్ని దేవుడు అక్కడ నెరవేర్చాడు. మళ్ళీ చదువమ్మ అపోస్తుల కార్యం. ఇక కుళ్ళు పట్టకుండా నన్ను మృతుల్లో నుండి నేను లేపుతాను అన్నాడు. ఎక్కడుందా 2వ అధ్యాయంలో? లేదే. అక్కడ కొంచెం లూకా గారు కొంచెం అప్పుడు చెబుతూ తర్వాత చెప్పాడు బిట్లో 35వ వచనం చదువు. వేరొక కీర్తన యందు ఈ పరిశుద్ధులకు కుళ్ళు పట్టనివన్నాడు. 2వ కీర్తన కాదు ఇక్కడ. అంటే అక్కడ జాయింట్ పదాలు మాట్లాడేటప్పుడు మామూలుగా వార్లగా చెబుతూ రాస్తూ 2వ కీర్తన చెబుతూ కుమారుడని చెబుతూ కుళ్ళు పట్టనివ్వకూడదు. పరిశుద్ధులకు కుళ్ళు పట్టనివ్వు అని దేవుడు చెప్పాడు. ఇది 16వ కీర్తనలో ఉంటుంది, 10వ వచనం. కాబట్టి కుళ్ళు పట్టుకోకుండా కుమారుని కన్నాడు, కుమారుని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారి శరీరం కుళ్ళు పట్టలేదు కదా. దేవుడు ఆ విధంగా ఇది నమ్మితే దేవుడు చెప్పినవన్నీ కూడా ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. మనం నమ్మాలి అంతే, మనకు అప్పగించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు తప్పనిసరిగా కార్యాలు జరిగిస్తాడు. ఈ శరీరం కదా దావీదు శరీరానికే కుళ్ళు పట్టింది. అక్కడ యేసు ప్రభువారి గురించి రాయబడిన మాట కానీ దావీదు గురించి రాయబడిన మాట కాదు. 16వ కీర్తనలో రాసింది కూడా దావీదుని గురించి కాదు, యేసు ప్రభువారి గురించే. అందుకని కీర్తనలో నా గురించి రాయబడ్డాయి అన్నారు. ఎవరు అన్నారు? యేసు ప్రభువారు చెప్పారు. మోషే గారు రాశాడు నా గురించి, కీర్తనలో నా గురించి ఉంది అన్నారు. జనాలకు అర్థం కావట్లా. పాత నిబంధన అంటున్నారు.
అరే బాబు, పాత నిబంధన నా గురించి రాయబడి ఉంది. పాత నిబంధనలో యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉంది. కొత్త నిబంధనలో నెరవేర్చబడి ఉంది. పాత నిబంధన ఆ, కొత్త నిబంధన, పాత నిబంధన దాయబడి ఉంది. కొత్త నిబంధనలో పాత నిబంధన బయలుపరచబడింది. ఈ సత్యము చాలా మందికి అర్థము కావటం లేదు కదా. లోకా గారు రాశాడు ఇది కూడా. లోకాసు వార్త 24 అధ్యాయంలో ఉంటుంది. ఎంఐ గ్రామస్తులతో చెబుతాడు. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో అందుతో నన్ను గురించి ఉన్నది. తన గురించి రాయబడిన విషయాలు యేసు ప్రభువు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నెరవేర్చే దేవుడు కదా, ఆయన నెరవేర్చే దేవుడు కాబట్టి నెరవేరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వరకు ఈ 11 నెలలు మన కుటుంబాల్లో నెరవేర్చిన వాటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నెరవేర్చబో వాటికి కూడా దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక.